యూ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో ఒక సమ్మర్ స్కిన్ కేర్ హాల్ షేర్ చేస్తున్నాను. బట్ దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో మీరు ఫ్యాషన్, హెల్త్, బ్యూటీ, లైఫ్ స్టైల్, ఇంకా చాలా ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్, ఇంకా చాలా అయితే చెక్ చేయొచ్చు. ఇవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ చిన్న వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. కరెంట్ ఇప్పుడు మనం సమ్మర్ క్లైమేట్లో ఉంటున్నాం కాబట్టి సమ్మర్ అనేది చాలా వరకు మన స్కిన్ని చాలా డ్యామేజ్ చేసేస్తుంది. అండ్ ఆ యూవీ రేస్ నుంచి ఇంకా బయట ఆ సన్ డ్యామేజ్ వల్ల మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మనం ఒక గుడ్ స్కిన్ కేర్ అనేది ఫాలో చేయాలండి. ఈ ప్రోడక్ట్స్ మీరు కూడా యూస్ చేస్తే మీకు అంతే ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అండర్ బడ్జెట్, లైక్ అండర్ 1000 రూపీస్లో మీకు ఈ 3 ప్రోడక్ట్స్ అయితే వచ్చేస్తుంది. ఈ ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత నాకు నా స్కిన్లో చాలా బెటర్ రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ చేశానండి. సో ఈవెన్ యూ క్యాన్ అబ్జర్వ్ రైట్ నౌ. నా స్కిన్ అనేది ఆయిలీ టైప్ అనమాట. సమ్మర్స్లో సూపర్ ఆయిలీ ఉంటుంది అండ్ వింటర్స్లో కాంబినేషన్ ఉంటుంది. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ నాకు ఎలా వర్కౌట్ అయింది అండ్ నేను ఎట్లా దాన్ని యూసేజ్ చేస్తాను అనేది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు తీసుకోవాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. Let me just give you a small description about the brand Wow. Wow brand లో మనకి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇండ్యూస్డ్ ప్రోడక్ట్స్ లైక్ పారాబెన్స్, సల్ఫేట్స్ విచ్ ఆర్ లైక్ అంటే మన స్కిన్ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. అండ్ అలాంటి కెమికల్స్ మన స్కిన్కి అస్సలు మంచిది కాదు. సో అలాంటి ఏమంటారు లైక్ బ్యాడ్ కెమికల్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని వీళ్ళు అస్సలు యూజ్ చేయరనమాట. దిస్ బ్రాండ్ ఇస్ ఆల్సో ఇన్ఫ్యూజ్డ్ విత్ న్యాచురల్ యాక్టివ్స్ అనమాట, లైక్ యాజ్ ఐ మెన్షన్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఈ బ్రాండ్లో మనకి పారాబెన్, సల్ఫేట్, సిలికాన్స్, కలర్ ఇటువంటివి ఏది యూజ్ చేయరండి. అండ్ న్యాచురలీ ఇండ్యూస్డ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ యూస్డ్. అండ్ వాటి వల్ల మన స్కిన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ రిజల్ట్స్ కూడా మీకు చాలా తక్కువ టైంలోనే తెలుస్తుంది. ఐ హోప్ మీరు ట్రై చేసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ షేర్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మీతో జెన్యూన్ రివ్యూ షేర్ చేయాలనుకుంటున్నానండి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ 3 ప్రోడక్ట్స్ సేమ్ బ్రాండ్ నుంచే తెప్పించాను. వావ్ వైటమిన్ సి ఫేస్ వాష్. ప్రోడక్ట్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. ట్యూబ్ ప్యాకేజింగ్ లో ఇచ్చారు అండ్ ఇట్స్ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్. మనకి ఎక్కడా కూడా లీకేజెస్ స్పిల్ అనేది అవ్వదన్నమాట. సో చాలా బాగుంది. వైటమిన్ సి ఫేస్ వాష్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇట్ విల్ బ్రైటన్ యువర్ స్కిన్. ఇట్ విల్ గివ్ యూ దట్ న్యాచురల్ గ్లో ఫ్రమ్ విత్ ఆరెంజ్ జ్యూస్, ఇంకా లెమన్ జ్యూస్ అలాంటివి మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఒక సపరేట్ గ్లో అయితే చూడొచ్చు. సో అలానే మనం వైటమిన్ సి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినప్పుడు యంగ్గా అనిపిస్తుంది అండ్ స్కిన్ ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్లో గ్లో కూడా వస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు నా స్కిన్ ఎంత బాగా ఇంప్రూవ్ అయింది. ఐ హ్యావ్ అ క్లియర్ స్కిన్. ఆల్మోస్ట్ నా పిగ్మెంటేషన్ అవన్నీ చాలా బాగా రెడ్యూస్ అయింది. స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది అండ్ మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ అంట. యా ఇట్స్ ట్రూ. మన ఏజ్ పెరిగే కొద్దీ లైక్ 30 మన స్కిన్లో ఆ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, లూజ్ అవుతుంది, సాగింగ్గా అయిపోతుంది మన స్కిన్. మనం ప్రాపర్గా డయట్ తీసుకోకపోతే లేకపోతే ప్రాపర్గా మనం ఒక మెయింటైన్ చేయకపోతే వైటమిన్ సి ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్స్ యూస్ చేస్తే మన స్కిన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట, రెజ్యూనేట్ అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఫార్మింగ్ అప్ ద న్యూ స్కిన్. సో మన స్కిన్ అనేది చాలా బాగా రెప్లెనిష్ అయ్యి డ్యామేజ్ అవ్వకుండా, దో మనకి ఇంతకుముందు ఏదైనా డ్యామేజ్, డార్క్ స్పాట్స్ అలాంటివి ఉన్నా సరే మనం దాన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ మన స్కిన్లో ఉండే ఆ ఒక ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గానే రిజల్ట్స్ అయితే చూడొచ్చు. మన ఫేస్ వాష్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది ఫ్రెష్గా, గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. సో ఇది మీరు రెగ్యులర్గా యూస్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ ఫైండ్ ద రిజల్ట్స్. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఆయిలీ స్కిన్ టైప్స్కి ఇలాంటి ఒక ఫేస్ వాష్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇఫ్ యూ ఆర్ డ్రై స్కిన్ టైప్ దెన్ ఐ వుడ్ రికమెండ్ యూ టు గో ఫర్ మాయిశ్చరైజర్ అలాంగ్ విత్ దిస్ ఫేస్ వాష్, బికాస్ ఇది ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇన్ కంట్రోలింగ్ దట్ ఎక్సెస్ ఆయిల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు అది కూడా చూసేద్దాం ఇప్పుడు. మల్బరీ అండ్ లికరైజ్ ఎక్స్ట్రాక్ట్, లెమన్ అండ్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్స్, వైటమిన్ సి. సో మన స్కిన్ ఇంప్రూవ్ అయ్యే ప్రతి ఒక్క బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి. సో లికరైజ్ ఎక్స్ట్రాక్ట్స్ వచ్చేసి మన మెలనిన్ అండ్ pH లెవెల్స్ అనేది బాగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మన ట్యాన్ కూడా వచ్చేసి
తగ్గిపోతుంది. అండ్ మనం బయట తిరిగినా సరే మనం సన్ స్క్రీన్ అయితే వాడుతూ ఉంటాం. స్టిల్ మన ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఫేస్ వాష్ యూస్ చేస్తున్నప్పుడు ట్యాన్ స్కిన్ అయినా సరే అది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన స్కిన్ డల్గా కనిపించదు. అలానే మన స్కిన్ వచ్చేసి డ్యామేజ్డ్గా ఏజ్డ్గా కూడా కనిపించదు అనమాట. సో మెయిన్లీ లికరైస్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి మన స్కిన్లో ఒక ఫ్రెష్నెస్, ఆ బ్రైట్నెస్, గ్లోని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మన పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల మన స్కిన్లో ఉండే ఆ హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. మెటాలజికలీ టెస్టెడ్ అండి. అండ్ దీని క్వాంటిటీ వచ్చేసి 100 ml అండి. దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి మనకి 24 months ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అండి, జస్ట్ 249 రూపీస్. అండ్ ఈ ఫేస్ వాష్ మనకి ఈజీగా 1 month అయితే రన్ అవుతుంది. లిటరలీ మనకి ఒక స్మాల్ డ్రాప్ అయితే సరిపోతుంది. ఇది చాలా బాగా లాదర్ అవుతుందండి అండ్ చాలా లైట్గా ఉంటుంది స్కిన్లో. చాలా రన్నింగ్ కన్సిస్టెన్సీ. నేను మీకు ఇక్కడ సైడ్లో చూపిస్తాను హౌ ద టెక్స్చర్ అండ్ ద కన్సిస్టెన్సీ లుక్స్ లైక్. అండ్ ఇట్ లాదర్స్ సో ఈజీలీ అండ్ ఇట్ ఈస్ సో జెంటిల్ ఆన్ స్కిన్. మీరు ఆ ఫ్రేగ్రెన్స్ చూసిన తర్వాత మీకు చాలా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఆరెంజ్ అండ్ లెమన్ ఫ్రూట్ స్మెల్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫ్రేగ్రెన్సే, న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉందన్నమాట. సో ఈ ఫేస్ వాష్లో మనకి ఎలాంటి కలర్ ఇంకా ఇలాంటి కెమికల్స్ లైక్ పారాబెన్స్, సల్ఫేట్స్, సిలికాన్స్ అలాంటివి ఏది యూజ్ చేయలేదండి. లైక్ ఐ మెన్షన్, నేను ఈ బ్రాండ్ని చూస్ చేసుకునేదే మెయిన్ దాన్ని మైండ్లో పెట్టుకొని. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అండి. సో ప్యాకేజింగ్ చూసారా ఎంత క్యూట్గా, ఒక అలో లీఫ్ లాగా అలానే ఆ షేప్లో ఇచ్చారు. చాలా బాగుంది. జెల్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. ఇనిషియల్లీ నేను చూసినప్పుడు అనుకున్నాను ఇందులో జెల్ గ్రీన్గా ఉందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ద ప్యాకేజింగ్, ఈ ప్లాస్టిక్ ట్యూబ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్గా ఉంది. 99% ప్యూర్ అలోవెరా జెల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇందులో మనకి ఎటువంటి కెమికల్స్, పారాబెన్స్, సల్ఫేట్స్, సిలికాన్స్, ఇంకా కలర్స్ లేకపోతే ఎక్స్ట్రా ఫ్రేగ్రెన్స్ కోసం అలాంటి సింథటిక్ ఫ్లేవర్స్ యూస్ చేయలేదన్నమాట. ప్లాంట్లో మనకి ఎలాంటి అలోవెరా జెల్ ఎక్స్ట్రాక్ట్ అనేది దొరుకుతుందో సేమ్ వే మనకి ఈ బ్రాండ్ నుంచి కూడా మనం అలాంటి ఒక ఎఫెక్టివ్ ప్రోడక్టే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అలోవెరా జెల్ కెన్ బి యూస్డ్ బై ఎనీ స్కిన్ టైప్ అండి. ఆయిలీ, కాంబినేషనల్, డ్రై, ఎలాంటి వాళ్ళైనా యూస్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలోవెరా జెల్. అండ్ ఈ అలోవెరా జెల్ వచ్చేసి మనం స్కిన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ వీ కెన్ అప్లై ఇట్ ఫర్ హెయిర్ ఆల్సో. సో నేను దీన్ని ఎలా ఏ రకంగా యూస్ చేస్తాను అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మాయిశ్చరైజర్గా కూడా నేను యూస్ చేస్తూ ఉంటానండి అలోవెరా జెల్ని. సమ్ టైమ్స్ ఇన్ కేస్ నాకు కొంచెం కామింగ్ ఎఫెక్ట్ కావాలి, కూలింగ్గా అనిపించాలి, నా స్కిన్ బాగా డ్రై అయిపోయింది లేకపోతే డీహైడ్రేట్ అయిపోయింది అనిపించినప్పుడు నేను నార్మల్ మాయిశ్చరైజర్స్ కంటే అలోవెరా జెల్ని కూడా సమ్ టైమ్స్ మాయిశ్చరైజర్లా కూడా అప్లై చేస్తూ ఉంటాను. అండ్ అలోవెరా జెల్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మన మేకప్కి ముందు, ఫౌండేషన్కి ముందు మనం ప్రైమర్ లాగా కూడా అప్లై చేసుకొని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. పోర్స్ని అవన్నీ మన ఒక పిగ్మెంటేషన్ లేకపోతే బ్లెమిషెస్ని చాలా బాగా ఒక లేయర్ ఇచ్చి కవర్ చేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ జస్ట్ ఫాలో ఇట్ అప్ విత్ ద మేకప్. కుకింగ్ చేస్తున్నప్పుడు మనకి కాలొచ్చు, మనకి బర్న్స్ లాంటివి రావచ్చు, ఇమీడియట్గా మనకి రెడ్నెస్ లేకపోతే బబుల్స్ అలాంటివి ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో నేను ఇమీడియట్గా అలోవెరా జెల్ని ఆ ప్లేస్లో అప్లై చేస్తానండి. సో ఆ రెడ్నెస్ అనేది తగ్గుతుంది అండ్ స్కిన్ కూడా చాలా కామ్ డౌన్ అవుతుంది. అండ్ మన లేటర్ ఆన్ అది వచ్చేసి ఒక డార్క్ స్పాట్ మార్క్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. యాక్నీ ఇష్యూస్ వస్తున్నప్పుడు మనం స్పాట్ ట్రీట్మెంట్ అలోవెరా జెల్ యూస్ చేసి చేయొచ్చు అండి. లైక్ పర్టికులర్ యాక్నీ పైన వచ్చేసి జస్ట్ డాట్స్ లాగా అప్లై చేస్తాను అనమాట. సో అదొక 2 days అప్లై చేస్తే ఇంకా ఆ పింపుల్ అనేది రెడ్యూస్ అయ్యి యాక్టివ్ యాక్నీ వచ్చేసి రెడ్యూస్ అయిపోతుంది. ఇంకా చాలా రకాలుగా మనం మన స్కిన్ కేర్లో అలోవెరా జెల్ని యూస్ చేయొచ్చు అండి. హెయిర్కి వచ్చేసి నేను ఒక మాస్క్ లా యూస్ చేస్తానండి. లైక్ ప్రీ మాస్క్, బిఫోర్ షాంపూయింగ్ మాస్క్ లా ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తాను అనమాట. హెయిర్లో వచ్చేసి మనకి డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటుంది కదా, సో అలోవెరా జెల్ అనేది మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో అలోవెరా జెల్ డైరెక్ట్గా మనం లైక్ బిఫోర్
హెయిర్ వాష్ మనం కంప్లీట్గా అప్లై చేసేసి అందులో మనం లైట్గా లెమన్ జ్యూస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో అలా మనం అప్లై చేస్తే డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది. ఈ ప్యాక్ని మీరు రెగ్యులర్గా వీక్లీ వన్స్ మీరు ఫాలో అప్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి. అలోవెరా జెల్ని కొద్దిగా డిస్టిల్డ్ వాటర్తో మిక్స్ చేసుకొని హెయిర్ స్ప్రే బాటిల్లో మనం అలా మిక్స్ చేసి పెట్టుకొని జస్ట్ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే లాగా ప్రిపేర్ చేసుకొని అలా స్ప్రే చేసుకుంటే మన హెయిర్ అనేది హీట్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా కూడా అలోవెరా జెల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మన హెయిర్కి. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ ఐ ఫాలో ఇన్ మై డైలీ లైఫ్. వెయిట్ వచ్చేసి 130 ml అండి, అండ్ ప్లస్ మనకి ఎక్స్ట్రా ఇంకా 20 ml క్వాంటిటీ ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 299 రూపీస్. ఎన్సీ కూడా చాలా రన్నీగా ట్రాన్స్పరెంట్ గా ఉందండి, అండ్ చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది. మనకి ఇమీడియట్ గా అప్లై చేసిన తర్వాత మనకి ఒక గ్రీజీనెస్ అలాంటిది ఏం ఉండదు అనమాట. జస్ట్ మనం మసాజింగ్ టెక్నిక్ లో మనం అప్లై చేసుకొని ఆ తర్వాత మనం అలా లీవ్ చేస్తే చాలు, అది అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట. మనకి ఎక్కడ కూడా ఆ గ్రీజీనెస్ ఆయిలీనెస్ అనేది ఉండదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సన్ స్క్రీన్ అండి. సో సన్ స్క్రీన్ ఇస్ హైలీ ఎసెన్షియల్ ఫర్ యంగర్ లుకింగ్ స్కిన్ ఆర్ ఫర్ అ గుడ్ లుకింగ్ స్కిన్. సో ఎందుకంటే మన స్కిన్ మెయింటైన్ అవుతుంది అండ్ సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. ఈ ఒక్క డే సన్ స్క్రీన్ ని మన స్కిన్ కేర్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ బికాస్ ఆర్ ఎల్స్ యూ విల్ డెఫినెట్లీ ఫేస్ ఆల్ ద స్కిన్ ఇష్యూస్. ఎందుకంటే మన క్లైమేట్ అలా ఉంది, మన టెంపరేచర్ అలా ఉంది, మన వెదర్ కండిషన్స్ బయట అలా ఉంది కాబట్టి మనం మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కేర్ తీసుకోవాలనుకుంటే మనం తప్పకుండా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలండి. సో ఇట్స్ అ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ అండి. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇట్ కెన్ బి కన్స్యూమ్డ్ బై ఆల్ స్కిన్ టైప్స్ అనేది మెన్షన్ చేశారు. డర్మటాలజికలీ టెస్టెడ్ ప్రోడక్ట్ అండ్ ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా. అంటే కెమికల్స్ అయితే ఇందులో మనకి యూజ్ చేయలేదండి. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ అ స్కిన్. అండ్ ఇందులో మనకి న్యాచురల్ సన్ బ్లాకర్స్ యూజ్ చేశారండి. సో వాట్ ఆర్ దే? రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్, క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ఇంకా వచ్చేసి అవకాడో. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రాస్బెర్రీలో మనకి వైటమిన్ సి ఉంటుంది. మన స్కిన్ ఒక ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన స్కిన్ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ కొలాజన్, ఇట్ ప్రివెంట్స్ అండ్ రిపేర్స్ ఫ్రమ్ సన్ డ్యామేజ్. అవకాడో వచ్చేసి మన స్కిన్ ఒక ఆ సాఫ్ట్నెస్, సపల్నెస్ అనేది మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అనేది అవకాడోలో మనకి దొరుకుతాయి. మనకి ఇట్ ప్రొటెక్ట్స్ అండ్ ప్రివెంట్స్ ఫ్రమ్ యాక్నీ అండ్ ఇట్ ఆల్సో గివ్స్ యూ అ నైస్ హైడ్రేషన్. సో మనకి ఈ టోటల్ బెనిఫిట్స్ అనేవి మనకి అవకాడో వల్ల వస్తుంది. క్యారెట్ సీడ్ వల్ల మన స్కిన్ సూత్ అవుతుంది అండ్ ఇరిటేషన్ లేకుండా ఒక న్యాచురల్ యాంటీ ఏజింగ్ సీరం లాగా కూడా హెల్ప్ అవుతుంది. స్క్రీన్లో మనకి UVA అండ్ UVB ప్రొటెక్షన్ మెన్షన్ చేశారు అండ్ SPF వచ్చేసి 35 PA++. మనకి ఇట్లా నార్మల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లో ప్రొవైడ్ చేశారండి. మనం జస్ట్ ఈ నాబ్ని ఇట్లా ట్విస్ట్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది. మనకి ప్రోడక్ట్ అనేది ఇట్లా బయటకు వస్తుంది అండ్ మనకి ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ చాలా రనీగా ఉంటుందండి. నేను మీకు ఇక్కడ సైడ్లో 3 ఫింగర్ రూల్ యూస్ చేసి సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చూపించాను. సో ఇది యూజువల్లీ రనీ కన్సిస్టెన్సీ, ఇది కొంచెం రనీ టెక్స్చర్లో ఉంది కాబట్టి మనకి ఈజీగా మనకి ఆ ప్రోడక్ట్ అనేది సరిపోతుంది. సో మనం జస్ట్ ఈ 3 ఫింగర్స్ యూజ్ చేసి మనకి ఎంత ప్రోడక్ట్ కావాలో అంత ప్రోడక్ట్ తీసుకుంటే మనకి చాలా వరకు మన ఫేస్కి ఇంకా నెక్ ఏరియాకి సరిపోతుంది అనమాట. అండ్ అది నాకైతే మోర్ దెన్ ఇనఫ్ అనిపించింది. ఇంకా మనం చాలా ఎక్కువ తీసుకుంటే ప్రోడక్ట్ మనకి ఒక వైట్ కాస్ట్ లాగా అనిపిస్తుంది మన ఫేస్లో. సో మనం కొంచెం తక్కువ తీసుకుంటేనే సరిపోతుంది. సో నేను ఈ రూల్ అప్లై చేసి ఇక్కడ అప్లై చేసి చూపించాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. వన్స్ మీరు బ్లెండ్ చేసిన తర్వాత మన స్కిన్లో బ్లెండ్ అయిపోయి ఇలా మీకు న్యాచురల్ ఫినిష్ అనేది వచ్చేస్తుంది అనమాట. మ్యాట్ ఫినిష్లో ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ పర్టికులర్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సమ్మర్స్లో మనకి ఆయిలీనెస్ అనేది సెగ్రిగేట్ అవ్వకుండా ఇందులో మనకి ఆ సీబమ్ రెగ్యులేషన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి. క్వాంటిటీ వచ్చేసి 50 ml అండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 185 రూపీస్ అండి. రెసిస్టెంట్. సో మీరు ఈవెన్ ఫేస్ వాష్ చేసుకున్నా సరే మీకు ఉన్నట్టే హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఆ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అనేవి ఏం తగ్గవు. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దాట్ ఈస్ ఆల్ అబౌట్ మై సూపర్ సమ్మర్ హాల్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. ఇఫ్ యూ డూ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my channel. So be wow naturally and I'll catch you soon in my next video. Until then, bye.